ఇక మన నాత్ర కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడికి వచ్చేసి ఉంటుంది. ఇక వాళ్ళు వచ్చేసి నీకేం కాలేదు కదా అర్థం అని చెప్పేసి అంటే పర్లేదు ఇప్పుడు నాకు బాగుందని చెప్పేసి మన నాత్ర అయితే అంటాడు. ఇక మన నాత్ర అయితే చెల్లెలైతే వచ్చేసి మన నాత్రతో ఇప్పుడు నువ్వు చూడడానికి చాలా చెత్తగా ఉన్నావు అన్నయ్య అని చెప్పేసి అంటుంది. పర్లేదు చెల్లి అని చెప్పేసి మనం నవ్వుతూ ఉంటాడు. ఇక మన నాత్ర వాళ్ళ ఫాదర్ అయితే వచ్చేసి నీకు ఇలా జరిగిందనే విషయం తెలిసిన వెంటనే మీ అమ్మకన్నా తను ఎక్కువగా బాధపడిందని చెప్పేసి మన నాత్రతో అంటాడు. ఇక అప్పుడే అక్కడ రాయల్ ఫ్యామిలీ మొత్తం అయితే వచ్చేస్తుంది. మన నాత్ర మన తెస్యాన్ని కాపాడారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడికి అయితే వచ్చి ఉంటుంది. ఇక మా నాత్ర వాళ్ళ అమ్మ నాన్న అయితే వచ్చేసి వాళ్ళతో పరిచయం చేసుకుంటూ ఉంటారు. ఇక అక్కడ వ్యక్తి అయితే వచ్చేసి మీ అబ్బాయి మా కూతురిని కాపాడేందుకు మేమే మీకు ధన్యవాదాలు తెలపాలని చెప్పేసి వాళ్ళని అలా పరిచయం చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకప్పుడు అక్కడ మన తెసి అయితే వచ్చేసి నేనే ఆత్ర ఒక స్నేహితురాలని చెప్పేసి ఉంటుంది. ఇక మన ఆత్ర అమ్మ నాన్న వచ్చేసి ఏంటి తిన గురించి అని వాడు చెప్పింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ మన ఆత్రని చూసి కొద్దిగా నవ్వుకుంటూ ఉంటారు. ఇకప్పుడే మన ఆత్ర అమ్మ నాన్న అయితే వెళ్ళి మన తెసియా చేతులు పట్టుకొని నీ గురించి ఆత్ర చాలా గొప్ప విషయాలు చెప్పాడని చెప్పేసి అంత మాట్లాడుతూ ఉంటాడు. అదేవిధంగా మీరు ఇద్దరు ఎప్పటికీ ఫ్యూచర్లో కూడా ఇలాగే కలిసి ఉండాలని చెప్పేసి అంటే తను చాలా సిగ్గుపడుతూ ఉంటుంది మన తెసియా అయితే వచ్చేసి. ఇక మన తెసియా అయితే వచ్చేసి ఆత్ర నేను వీళ్ళకి ఇక్కడ రావద్దని చెప్పాను కానీ వాళ్ళు నా మాట వినలేదని చెప్పేసి అంటుంది. అప్పుడే మన ఆత్ర చెల్లి అయితే అక్కడికి వస్తుంది. ఓ అంటే నిన్నే నా అన్న ప్రాణాలు తెగించి మరీ కాపాడిందని చెప్పేసి అంటుంది. నువ్వు చూడడానికి నాకని చాలా అందంగా ఉన్నావు అని చెప్పేసి మన తెసియా అంటుంది. దానికి మన ఆత్ర వాళ్ళ చెల్లి వచ్చేసి థ్యాంక్స్ అని చెప్పేసి అంటుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి చెల్లి నువ్వు తనతో అలా మాట్లాడదు, నీ దగ్గర ఉన్న ఆయుధం కూడా ఆ రోజు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చింది తనే అని చెప్పేసి అంటుంది. అది నిజమేనా అని అంటే తను నీకు ఆ గిఫ్ట్ నచ్చిందా అని చెప్పేసి మన తెసి అంటుంది. ఇక మన ఆత్ర చెల్లి అయితే వచ్చేసి అన్నయ్య నువ్వు చెప్పు తను అందంగా ఉందా నేను అందంగా ఉందని చెప్పేసి మన ఆత్రని అయితే అడుగుతుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి మీ ఇద్దరు కూడా అందంగానే ఉన్నారని చెప్పేసి అంటాడు. ఇక అక్కడ ముసలాయన అయితే వచ్చేసి నువ్వు ఆ ఎల్డర్ కోడ్ గాడ్ బీస్ట్ కోర్ని ఎలా గడ్డ తీసావని చెప్పేసి మన ఆత్రని అయితే అడుగుతాడు. దాన్ని చంపడం దాన్ని చాలా ఈజీగా గడ్డ తీసా అని చెప్పేసి మన ఆత్ర అయితే అంటాడు. ఇకప్పుడు అక్కడ మన సింధి అయితే వచ్చేసి మీరు నన్ను క్షమించండి అతని కలవడం కొంతమంది వచ్చారని చెప్పేసి ఉంటుంది. ఇంకప్పుడే మన ఎలిజాగడు వాళ్ళంతా డోర్ నుంచి అయితే బయటకు వస్తారు. ఇక అదేవిధంగా మన విన్స్టెంట్ ఫ్యామిలీ కూడా వచ్చేసి మన ఆతని అయితే పలకరిస్తూ ఉంటుంది. ఇక అదేవిధంగా మన ఆతర్ ఫ్రెండ్స్ అంతా అక్కడికి వచ్చి మన ఆతర్తో మాట్లాడుతూ ఉంటారు. ఇకప్పుడు అక్కడ మన ప్రిన్సెస్ అయితే వచ్చేసి మన ఆతర్ తినడానికి కొన్ని ఫ్రూట్స్ కూడా అయితే తీసుకొస్తుంది. ఇక తర్వాత మన గిడిని వచ్చేసి మన ఆతర్తో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు కొద్దిగా కోలుకున్న తర్వాత శిక్షణ కేంద్రానికి వస్తే బాగుంటుంది ఆతర్ అని చెప్పేసి అక్కడి నుంచి మన గిడిని అయితే వెళ్ళిపోతాడు. ఇక మన గిడియన్ వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే అక్కడికి మళ్ళీ మన తెస్సి అయితే వస్తుంది. ఇక మన తెస్సి అయితే వచ్చేసి నీకు ఎలా ఉంది ఆతర్ అని చెప్పేసి మన ఆతర్తో అయితే మాట్లాడుతూ ఉంటుంది. నన్ను క్షమించు, నువ్వు నన్ను కాపాడడం కోసం వచ్చి ఇలా గాయాల పాలడం నాకు నచ్చలేదని చెప్పేసి మన తెస్సి అయితే ఉంటుంది. నీకు ఇది గుర్తుకుందా, చిన్నప్పుడు నన్ను బందిపోట్లు వెతికెళ్ళిన తర్వాత నువ్వు వచ్చి నన్ను కాపాడావు కదా అని చెప్పేసి మన ఆతర్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక మన తెస్సి అయితే వచ్చేసి మన ఆతర్తో అలా మాట్లాడుతూ ఒకసారిగా మన ఆతర్ కిస్ చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక తర్వాత మన తెస్సి అయితే వచ్చేసి చాలా ఫాస్ట్గా బయట పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇది నా ఫస్ట్ కేసు నేను సరిగ్గా చేశాను లేదా అని చెప్పేసి అద్దనం తను చూసుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. ఇటు మన ఆత్ర అయితే వచ్చేసి అసలు అక్కడ ఏం జరిగిందో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు నన్ను తెస్సికి ఇచ్చేసింది అని చెప్పేసి మనోడు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక తర్వాత మన ఆత్ర అయితే వచ్చేసి ట్రైనింగ్ రూమ్కి అయితే వస్తూ ఉంటాడు. ఇక మన సింధి అయితే వచ్చేసి నువ్వు ఒక మెటల్ రెడీగా పెట్టుకున్నావు ఆత్ర అని చెప్పేసి అంటే మన ఆత్ర నా ప్లాన్స్ నాకు ఉండాలని చెప్పేసి అంటాడు. ఇక ఇటు మన గిడిని అయితే వచ్చేసి నేను తయారు చేసిన ఒక ప్రత్యేకమైన ప్లేస్కి మేము అందరిని తీసుకుపోతున్నా అని చెప్పేసి దానికి ఎలివేషన్లు అయితే ఇస్తూ ఉంటాడు. ఇక డోర్ ఓపెన్ చేసిన వెంటనే మనోళ్ళు ఎదురుగా కొన్ని రోబోస్ అయితే ఉంటాయి. ఇటు మన ఆత్ర అయితే వచ్చేసి ఈ ప్రదేశం చాలా అందంగా ఉందని చెప్పేసి మన గిడియతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇటువైపు మన గిడిని అయితే వచ్చేసి ఈ రోబోస్ నేను చాలా కష్టపడి తయారు చేస్తా, ఇవి చాలా బలంగా ఉంటాయని చెప్పేసి మన ఆత్రకైతే వివరిస్తూ ఉంటారు. ఇక వీటి పేరు టోబీ అని చెప్పేసి మన ఆత్రకైతే చెప్తాడు. ఇటు మన ఆత్ర అయితే వచ్చేసి ఓ నువ్వు చెప్పిన నిజమేనా, మరీ అంత బలంగా ఉంటాయని చెప్పేసి మనోడు తన పవర్ యాక్టివేట్ చేసి గట్టిగా దానికి ఒక పంచి ఇచ్చిన వెంటనే అది చాలా దూరంగా అయితే వెళ్ళి కింద పడుతుంది. ఇక మన ఆత్ర కొట్టిన పంచదెబ్బకు కన్నా రోబో అయితే తునకలేకపోతుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి ఏంటి మాస్టర్ గిడియన్ మీరు ఒక పంచుకే ఓడిపోయింది ఏంటి, మీరు చాలా బలంగా తయారు చేశారని చెప్పారు కదా అని మన ఆత్ర అయితే అంటాడు. ఇటువైపు మన గిడియన్ అయితే వచ్చేసి మన ఆత్ర పంచ్ పవర్ చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇటువైపు కొంతమంది డంజన్స్లో కొన్ని అక్కడ మాస్టర్ అన్నిటిని అయితే చంపుతూ ఉంటారు. ఇక డంజన్స్లో ఉన్నది ఎవరో కాదు మన లూకస్ వాళ్ళ అన్నయ్య అనమాట. అక్కడ మాస్టర్స్ అన్ని వాళ్ళని అయితే చంపుతూ ఉంటారు. ఇక ఇటువైపు మన గిడియన్ తయారు చేసిన రోబోట్స్ అన్ని వచ్చేసి మన ఆత్ర పైన అయితే అటాక్ చేయడానికి అయితే వస్తుంటాయి. మన ఆత్ర చాలా ఈజీగా అక్కడ రోబోట్స్ అన్ని చంపేసి వాడు ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి చాలా ఈజీగా అక్కడ రోబోట్స్ పైన ఫైటింగ్ చేసి వాటి అన్నింటిని అయితే ఈజీగా అయితే ఓడించేస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మన గిడియన్ అయితే వచ్చేసి నువ్వు నిజంగానే గాయపడ్డావా లేదంటే నటిస్తున్నావా అని చెప్పేసి మన ఆత్రని అయితే అడుగుతాడు. ఇక మన గిడియన్ అయితే వచ్చేసి మన ఆత్ర దగ్గరికి నువ్వు నా రోబోట్స్తో పోరాడావు కదా వాటి గురించి నాకు ఏమైనా చెప్పగలవా, ఇంకా వాటిలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి మన ఆత్రని అయితే అడుగుతాడు. ఇక ఇటు మన ఆత్ర అయితే వచ్చేసి అవి మ్యాజిక్ పవర్ యూజ్ చేయలేవు కాబట్టి వాటిని వీళ్ళంత బలంగా మారిస్తే బాగుంటుందని చెప్పేసి మన ఆత్ర అయితే అంటాడు. ఇక టోబీలు అయితే వచ్చేసి వాటి చుట్టూ ఒక రక్షణ కవచం లాంటివి తయారు చేసుకుంటాయి. పదే పదే వాటిపైన అటాక్ చేయడం వల్ల ఆ రక్షణ కవచం అయితే విరిగిపోతుంది, దాన్ని కూడా చాలా బలంగా మార్చాలని చెప్పేసి మన ఆత్ర అయితే అంటాడు. ఇక మన ఎలిజా అయితే వచ్చేసి ఫస్ట్ రోజే చాలా ఆలస్యంగా వెళ్తే ఏం బాగోదు ప్రొఫెసర్, మనం వీళ్ళంత వేగంగా వెళ్దాం పదని చెప్పేసి అంటాడు. ఇక మన ఆత్ర తగిలిన గాయాలు తొందరగా మానకపోవడంతో మనోడు కట్టి తీసుకొని నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటాడు.
ఇక మన ఆత్ర కట్ అయితే స్లిప్ అయ్యి మనోడు కింద పడిపోతూ ఉంటాడు. మనోడు చెయ్యి అయితే వచ్చేసి మన కాతల షోల్డర్ పైన అయితే పడుతుంది. నన్ను క్షమించు, నువ్వు నన్ను కాస్తంత క్లాస్ రూమ్ వరకు తీసుకెళ్లగలవా అని చెప్పేసి మన ఆత్ర అయితే అడుగుతాడు. ఇక మన కాదిల్ని అయితే వచ్చేసి మన ఆత్రని తీసుకొని తన క్లాస్ రూమ్కి అయితే వెళ్తూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరు క్లాస్ రూమ్కి ఎంటర్ అయిన వెంటనే అక్కడ స్టూడెంట్ అంతా మనల్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. మన ఆత్ర అయితే వచ్చేసి వీళ్ళెందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి తిని కూడా ఒక ప్రిన్సెస్సే కదా, తిని మీద చేస్తే బాగోదులే అని చెప్పేసి నేను బాగుండాలి నువ్వు వెళ్ళు అని చెప్పేసి మన ఆత్ర అయితే అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నేనే ఆథర్ లెవెన్, ఇక నేనే మీ అందరికీ ఇక్కడ ప్రొఫెసర్ అని చెప్పేసి మనోడు అంటాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చేసి దీనికి మేము అవసరాలు ఒప్పుకోము, ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపో అని చెప్పేసి మనోడి పైన అయితే గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి వీళ్ళేంటి ఇలా రియాక్ట్ అవుతున్నారని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఒక స్టూడెంట్ అయితే జంప్ చేసి మనోడి దగ్గరికి అయితే వస్తాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి ఇంతకు ఎవరు నువ్వు అని చెప్పేసి అంటాడు. నేను కూడా ఒక ప్రొఫెసర్నే, నువ్వు ప్రొఫెసర్ అయింది నేను కాలేనని చెప్పేసి అంటాడు. ఇక మన ఆత్ర చాలా కోపం వచ్చేసి మన వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇక కొన్న వ్యక్తి అయితే వచ్చేసి నన్ను మీరు క్షమించండి సార్ అని వెళ్ళి చెప్పేసి వాడు ప్లేస్లో అయితే కూర్చుంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి లెసన్ చెప్పడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఇక మన చుట్టుపక్కల ఉండే మనాన్ని ఎలా మనం సేకరించి వినియోగించాలని చెప్పేసి మన ఆత్ర లెసన్ అయితే చెప్తూ ఉంటారు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి కొంతమంది స్టూడెంట్ని స్టేజ్ పైకి అయితే పిలుస్తాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి మీరు మీ మెటల్ పవర్స్ని యూజ్ చేయండి అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి మీరు మీ మ్యాజిక్ పవర్ని చాలా దూరంగా అయితే పంపించాల్సి ఉంటుంది, అందుకే మీరు దానికి ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి అంటాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఏంటి అది మా వల్ల కాదు అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆథర్ చెప్పినట్టు అక్కడున్న స్టూడెంట్ అంతా అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళలో ఒక్కరు కూడా అలా చేయలేకపోతారు. ఇక అక్కడున్న స్టూడెంట్ అందరూ అయితే వచ్చేసి ఒక సాధారణమైన మెజిషియన్ దీన్ని యూజ్ చేయలేని చెప్పేసి అంటారు. ఇక అప్పుడే మనోడు విన్ మ్యాజిక్ని అయితే యూజ్ చేస్తాడు. ఇక మనోడు విన్ మ్యాజిక్ యూజ్ చేసి అక్కడున్న వాల్కి అయితే షూట్ చేస్తాడు. ఆ వాల్ చాలా డ్యామేజ్ అవుతుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి ఆరెంజ్ లైట్ ఆర్నమెంట్లు ఎవరైనా ఇలా చేయగలరా అని చెప్పేసి అంటాడు. ఇక మీరంతా ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి అంటాడు. ఇంక అప్పుడే మనోడు క్లాస్ అయితే అయిపోతుంది. ఇక అక్కడున్న స్టూడెంట్లు అందరూ అయితే వచ్చేసి అసలు అతను ఎలా చేయగలిగాడని చెప్పేసి మన ఆత్ర అయితే గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మన ఆత్ర బయటకి అయితే వచ్చేసి అక్కడున్న పార్కులో అయిన బెంచ్ పైన అయితే మనోడు కూర్చొని ఉంటాడు. ఇక ఇటువైపు మన సెల్వి అయితే వచ్చేసి అక్కడున్న బటర్ఫ్లైని అయితే పట్టుకొని తిందామని ట్రై చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అక్కడ మన ప్రిన్స్ కాదిల్నా అయితే వచ్చేసి మన ఆత్రతో అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక తనైతే వచ్చేసి నేను నీకు ఒక విషయం చెప్పాలి ఆత్ర అని చెప్పేసి ఉంటుంది. ఇటువైపు మన ఆత్ర అయితే వచ్చేసి ఏంటి తను కూడా నన్ను లవ్ చేస్తుందని చెప్పబోతుందని చెప్పేసి మనోడు కంగారు పడుతూ ఉంటాడు. ఇక తనైతే వచ్చేసి నా ఫ్యామిలీ తరపున నేను నీకు క్షమించమని అడుగుతున్నాను ఆత్ర అని చెప్పేసి ఉంటుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి ఏంటి నువ్వు ఇంకా విషయం మర్చిపోలేదు, ఎప్పుడు 4 ఏళ్ల కింద జరిగిన విషయాన్ని ఇంకా మర్చిపోలేదని చెప్పేసి అంటాడు. ఇక దానికి మన కాదిల్ని అయితే వచ్చేసి మన ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి చెప్పాలనిపించింది అని చెప్పేసి ఉంటుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి కాసేపు తనతో మాట్లాడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక తర్వాత మన ఆత్ర అయితే వచ్చేసి మన గిడిని క్లాస్కి అయితే అటెండ్ అవుతాడు. ఇక అక్కడున్న అమ్మాయి అయితే వచ్చేసి మన ఆత్రతో మాట్లాడకైతే ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే మన గిడిని అయితే వచ్చేసి మీరు మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పేసి తన పైన అయితే అరుస్తూ ఉంటాడు. ఇక తర్వాత మన గిడిని క్లాస్ అయితే అయిపోతుంది. ఇటువైపు మన ఆత్ర బయటకు వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు అక్కడ మన ఎలిజాగడ్ అయితే వస్తాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి తనైతే మన ఎలిజాగడ్కి అయితే పరిచయం చేస్తూ ఉంటాడు. ఇక మనోడు వచ్చేసి తను చూసి సిగ్గుపడుతూ ఉంటాడు. ఇక తర్వాత మన ఆత్ర అయితే వచ్చేసి మన తెసియా దగ్గరికి అయితే వస్తాడు. ఇక తనైతే వచ్చేసి మన ఆత్ర ఇచ్చిన బీస్ట్ కోడ్ని కంట్రోల్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. ఇక మనోడు కూడా తనకైతే సాయం చేస్తూ ఉంటాడు. ఇక తనైతే వచ్చేసి నేను నీకు నిన్న కిస్ చేశాను కదా అతను నీకు ఎలా అనిపించిందని చెప్పేసి అంటే నేను చాలా సర్ప్రైజ్ అయ్యని చెప్పేసి మన ఆత్ర అయితే అంటాడు. ఇక తనైతే వచ్చేసి నీకు కూడా తెలుసు కదా మన ఇద్దరికి మ్యారేజ్ చేసుకోవడం ఎటువంటి ఇష్టం లేదని చెప్పేసి మన ఆత్రతో అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నాకు కూడా తెలుసులే అని చెప్పేసి అంటాడు. ఇక నువ్వు అప్పుడున్న యువరాన్ని కాదులేని చెప్పేసి అంటే తనకి చాలా కోపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నేనేదో జోక్ చేసేలా తెసి ఆగు అని చెప్పేసి అంటాడు. ఇక తను వెళ్ళిపోతూ నువ్వు మాస్క్ ధరించి చాలా చాలా ఆనందంగా ఉన్నట్టు నువ్వు నటిస్తూ ఉంటావు ఆత్ర అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇటువైపు మన ఆత్ర అయితే వచ్చేసి ఇప్పుడు నేనేం చేయాలి, ఇంతకు నా వయసు ఎంత ఉండొచ్చు అని చెప్పేసి మనోడు లెక్కలు వేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తర్వాత మన ఆత్ర అయితే వచ్చేసి మన గైడెన్ క్రియేట్ చేసిన కొన్ని రోబోట్స్ తో ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. ఇక వాటితో ఫైటింగ్ చేస్తూ మనోడు ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత మన ఆత్ర అయితే వచ్చేసి కొన్ని క్లాసెస్కి అయితే అటెండ్ అవుతాడు. ఆ క్లాసెస్ అని అయిపోయిన తర్వాత మనోడు తన రూమ్కి అయితే వెళ్తూ ఉంటాడు. అప్పుడే మనోడికి ఎదురుగా లూకస్ అయితే వస్తాడు. ఇక మన లూకస్ గడ అయితే వచ్చేసి మన ఆత్రతో గొడవ పడడానికి అక్కడికి వచ్చి ఉంటాడు. ఇక కొన్నవైతే అయితే వచ్చేసి మన ఆత్ర పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మన ఆత్ర అయితే వచ్చేసి వాడు వచ్చేసి అటాక్స్ అన్నింటి అయితే తప్పించుకుంటూ ఉంటాడు. ఇక మన సెల్వి అయితే వచ్చేసి డ్రాగన్ గా మారి ఇక మన సెల్వి అయితే వచ్చేసి వాడిని గట్టిగా నేలకేసి తొక్కేస్తుంది. ఇక తర్వాత మన ఆత్ర అయితే వచ్చేసి వాడిని హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తాడు. ఇక తర్వాత మన ఆత్ర అయితే వచ్చేసి మన సింధియాని కలవడానికి అయితే వెళ్తాడు. ఇక మన సింధియా వచ్చేసి మన ఆత్రతో అయితే మాట్లాడుతూ ఉంటుంది. గాయపడ్డ ఆ స్టోరీ గురించి మీకు ఏమైనా తెలుసా అని చెప్పేసి మన ఆత్రని అయితే అడుగుతుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నేను ఖచ్చితంగా చెప్పలేను, అతని మన్న ఉన్నట్టుండి చాలా వేగంగా పెరిగింది, అదేవిధంగా అతను చాలా బలంగా మారాడు, అతను నా పైన అటాక్ చేస్తూ ఉంటే నేను తప్పించుకుంటూ ఉన్నానని చెప్పేసి మన ఆత్ర అయితే అంటాడు. ఇక మన సింధి అయితే వచ్చేసి మీరు ఎట్టి పరిస్థితులు జాగ్రత్తగా ఉండండి, మిగతా స్టూడెంట్లందరినీ గమనిస్తూ ఉండండి అని చెప్పేసి అంటుంది. ఇక మనోళ్ళు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక తర్వాత మన ఆత్ర అయితే వచ్చేసి లూకస్ వాళ్ళన్న మాట్లాడుకుంటుంటే వాటిని అయితే మనోడు గమనిస్తూ ఉంటాడు. అప్పుడు ఒక అమ్మాయి అయితే వచ్చేసి మనోడు పీక మీద అయితే కత్తి పెడుతుంది.
ఇక తనైతే వచ్చేసి నువ్వేంటి అతని పైన అటాక్ చేస్తాను చంపాలనుకుంటున్నావు అని చెప్పేసి అంటుంది. ఇటువైపు మన ఆత్ర అయితే వచ్చేసి నేనేం అలా చేయాలనుకోవట్లేదు, నేను అతను చూడడం ఇదే మొదటిసారి అని చెప్పేసి మన ఆత్ర అయితే అంటాడు. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా సరే నువ్వు అతన్ని ఏమాత్రం ఓడించలేవు, అతను చాలా బలవంతుడు అని చెప్పేసి అక్కడున్న అమ్మాయి అయితే అంటుంది. ఇటువైపు మన ఆత్ర అయితే వచ్చేసి నిజంగా తను అంత బలవంతుడు అని చెప్పేసి తనైతే అడుగుతూ ఉంటాడు. ఇక తర్వాత వాళ్ళిద్దరు అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక తర్వాత మన ఆత్ర అయితే వచ్చేసి డిస్క్రిమినేషన్ కమిటీ వాళ్ళ టీం దగ్గరికి అయితే వస్తాడు. ఇక తర్వాత మన ఆత్ర అయితే వచ్చేసి నెక్స్ట్ క్లాస్కి అయితే వెళ్తాడు. అక్కడున్న ప్రొఫెసర్ అయితే వచ్చేసి ఇంకా నువ్వు పూర్తిగా నీ గాయాలని మానలేదు ఆర్త, ఇక్కడి నుంచి వెళ్ళు కోలుకున్న తర్వాత రా అని చెప్పేసి అంటుంది. ఇక మన ఆత్ర అయితే వెళ్ళి మన తెస్యాతతో మాట్లాడుతూ ఉంటాడు. నీతో రిలేషన్షిప్లో ఉండటం నాకు ఇష్టం లేదని చెప్పేసి మన ఆత్ర అయితే అంటాడు. ఇప్పుడైతే కాదులే కానీ ఫ్యూచర్లో మన ఇద్దరం కూడా రిలేషన్షిప్లో ఉండొచ్చు అని చెప్పేసి మన ఆత్ర అయితే అంటాడు. ఇటువైపు మన తెస్యా అయితే వచ్చేసి అయితే అప్పటి వరకు నేను వేచి ఉండాలా, అలాగైతే నువ్వు ఎవరితో డేటింగ్ చేయకూడదని చెప్పేసి తనైతే ఒక కండిషన్ పెడుతుంది. ఇక మన ఆత్ర లేచి తన నుదుటి మీద కిస్ చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక ఇటువైపు మన సెల్వి అయితే వచ్చేసి ఏంటి నాన్న నువ్వు అమ్మని కిస్ చేసావు అని చెప్పేసి మనోనైతే ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక ఇటువైపు మన తెసి అయితే వచ్చేసి ఏంటి నన్ను ఆత్ర కిస్ చేశాడని చెప్పేసి తన గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తర్వాత అక్కడన్న కొంతమంది స్టూడెంట్స్ అయితే వచ్చేసి అక్కడన్న గోడ పైన అయితే కొన్ని గీతలు అయితే గీస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడ ఆత్ర అయితే వస్తాడు. ఇక మన ఆత్రని చూసిన ఒక స్టూడెంట్ అయితే అక్కడి నుంచి అయితే పారిపోతాడు. ఇంకొకటి తిరిగి మనోడి పైన అయితే అటాక్ చేయడానికి అయితే వస్తూ ఉంటాడు. ఇక మన ఆత్ర వాడిని కాలు అడ్డం పెట్టి వాడిని కింద పడేసి మర్యాద నాతో రా ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకెళ్తా అని చెప్పేసి అంటాడు. ఇక తర్వాత మన ఆత్ర అయితే వచ్చేసి అక్కడ ఎవడో అనుమానంగా పరిగెత్తుంటే వాడిని అయితే ఫాలో అవుతూ ఉంటాడు. వాడు వెనకాల కూడా కొన్ని మార్క్స్ అయితే ఉంటాయి. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి వాడిని అయితే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే మన టీమ్మేట్ అయితే వచ్చేసి ఆత్రని గట్టిగా పిలుస్తాడు. ఇక మన ఆత్ర ఎవడరాని వెనక్కి తిరిగి చూస్తేలోగా వాడు అక్కడి నుంచి అయితే మాయమైతే పోతాడు. ఇక ఇటువైపు ఆ కన్న వాళ్ళంతా అయితే వచ్చి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఇటువైపు మన ఆత్ర అయితే వచ్చేసి చెట్టు కింద కూర్చొని మన సెల్వితో అయితే ఆడుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత మనోడు వెళ్ళి మన తెసియా దగ్గరికి అయితే వెళ్ళి తనతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడ మన సింధి అయితే వస్తుంది. ఇక మన తెసియా అయితే వచ్చేసి మన సింధియాని చూసి ఏంటి మేడం మీకు అలా గాయాలని చెప్పేసి అని అంటుంది. ఇక మన తెసియా అయితే వచ్చేసి నేను ఇప్పుడు ఒక డంచిన గేట్ నుంచి బయటకు వచ్చాలని చెప్పేసి అంటుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నాకు నెక్స్ట్ క్లాస్ టైం అవుతుందని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక మనోడు వచ్చేసి క్లాస్లోనే పడుకొని నిద్రపోతూ ఉంటాడు. ఇక తర్వాత మన ఆత్ర క్లాస్ కూడా స్టార్ట్ అవుతుంది. మనోడు కూడా అక్కడ ఉన్న స్టూడెంట్లు అందరికీ మనోడు క్లాస్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నేను చెప్పిన విధంగా చేస్తే మీ మనాన్ని ఉపయోగించి ఒక చిన్న పేపర్ ముక్కను కూడా చాలా బలంగా చేయొచ్చు అని చెప్పేసి అక్కడ స్టూడెంట్లకి అయితే క్లాస్ చెప్తూ ఉంటాడు. ఇక తర్వాత మన ఆత్ర అయితే వచ్చేసి అక్కడ డోర్ ఓపెన్ చేసి చూసిన వెంటనే అక్కడ ఉన్న మన డిస్క్రిమినేషన్ కమిటీ టీం అంతా వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటూ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఇక తర్వాత వాళ్ళంతా ఒక మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళు ఎలా ఉండాలని చెప్పేసి వాళ్ళ గురించి అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇటువైపు మన ఎలిజాగడ్ అయితే వచ్చేసి అక్కడ రోబోస్తో ఫైటింగ్ చేస్తూ వాటి ద్వారా అయితే ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడ రోబో అయితే వచ్చేసి మనోని పైన పెద్ద ఫైర్ అటాక్ అయితే చేస్తుంది. ఇక అప్పుడే అక్కడికి మన ఆత్ర అయితే వచ్చేసి మనోని అయితే సేవ్ చేస్తాడు. ఇక తర్వాత కాసేపు మన ఎలిజాగడ్ మన ఆత్ర ఇద్దరు కలిసి వాళ్ళిద్దరితో వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటూ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఇక మన ఎలిజాగడ్ అయితే వచ్చేసి నాకు కొంచెం పని ఉందని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక తర్వాత అక్కడ మన తెసి అయితే వచ్చేసి మన ఆత్రతో మాట్లాడుతూ మనతో అయితే గొడవ పడుతూ ఉంటుంది. ఇటువైపు మన సెల్వి అయితే వచ్చేసి మీ ఇద్దరు కలవాలని కోరుకున్నా కానీ గొడవ పడలేదని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడ ఉన్న ప్లేస్కి అయితే మన తెసియా వాళ్ళ తాత అయితే వస్తాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి మీరు ఇక్కడ ఏం చేస్తారని చెప్పేసి అంటే నేను తెసియాని చూడడానికి వచ్చానని చెప్పేసి అంటాడు. రేపు మీరంతా కలిసి ఒక డంజన్ లాంటి ప్లేస్కి అయితే వెళ్తున్నారు కదా అని చెప్పేసి అంటాడు. అంతవరకు నువ్వేం చేస్తావు అని చెప్పేసి అంటే నేను మా ఫ్యామిలీతో గడపడానికి ఈరోజు నైట్ ఇంటికి వెళ్తున్నా అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి మన తెసియాని కూడా తీసుకొని తన ఇంటికి అయితే వెళ్తాడు. ఇటువైపు మన తెసియా వాళ్ళ అమ్మ నాయన అయితే వచ్చేసి ఏంటో తను కూడా తీసుకొస్తామని చెప్పేసి మాకు ఏ మాట చెప్పలేదని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు డంజన్లో ఉన్న ఒక అమ్మాయి అయితే వచ్చేసి అక్కడ ఉన్న మాన్స్టర్ని చూసి వాళ్ళ టీంని అయితే కాంటాక్ట్ అయ్యి వాటి గురించి అయితే చెప్పాలనుకుంటూ ఉంటుంది. ఇక ఇటువైపు మన ఆత్ర వాళ్ళ అమ్మాయి అయితే వచ్చేసి మన తెసియాతో మాట్లాడుతూ మన ఆత్ర వివరాల గురించి అన్నీ అయితే మనకు తనకైతే చెప్తూ ఉంటుంది. ఇక తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చేసి మనోడు మళ్ళీ స్కూల్కి అయితే వస్తాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి మన సెల్వితో మాట్లాడుతూ ఇది ఒక సాధారణమైన చెరసాల, నువ్వు బయటనే ఉండు, లోపలికి రావాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటాడు. ఇక మన సెల్వి అయితే వచ్చేసి అక్కడ ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే నాకు తెలియజేయని చెప్పేసి అంటుంది. ఇక మన వాళ్ళంతా కలిసి ఆ చెరసాల లోపలికి వెళ్ళడానికి అయితే సిద్ధమవుతారు.